అలాగే నా పేరు మైత్రావు ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో విజయ్ తలపతి గారు బేసిక్గా 2 ప్రాంతాల నుంచి పోటీ చేశారు. ఒకటి పెరంబూర్, ఇంకొకటి తిరుచిరాపల్లి ఈస్ట్. పెరంబూర్ అంటే ఈ చెన్నై క్యాపిటల్ సిటీ జోన్లోకి వస్తుంది. ఈ తిరుచిరాపల్లి ఈస్ట్ అనేది కొంచెం అర్బన్ ప్లస్ రూరల్ మిక్స్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సెంట్రల్ చెన్నై రీజన్ అనమాట అది. సో కొంచెం ఈ 2 ప్రాంతాలు కూడా చాలా స్ట్రాటజికల్ ప్లేస్లే. సో ఏదో ఒక ప్రాంతంలో అయినా సరే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేటట్టుగా 2 ప్రాంతాలని కూడా ఆయన చూస్ చేసుకున్నాడు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆయన ఇప్పుడు 2 ప్రాంతాల్లో కూడా గెలుస్తున్నాడు. ఎందుకంటే రెండిట్లోని కూడా ఆయన మెజారిటీ, ఒక దాంట్లో 23,000 ఉంది, ఒక దాంట్లో 13,000 పైనే ఉంది. సో రెండిట్లోని కూడా చాలా అంటే చాలా ఈజీగా సునాయాసంగా గెలిచేస్తున్నాడు ఆయన. కాకపోతే అంటే లీగల్గా ఆయన ఇప్పుడు గెలిచాడు, బట్ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే ఆయన ఏదో ఒక్కదాన్ని మాత్రం ఉంచుకోవాల్సి ఉంటుంది, రెండింటిని కూడా ఆయన ఉంచుకోవడానికి అయితే లేదు. ఆయనే రెండిట్లో ఎమ్మెల్యేగా ఉంటారంటే కుదరదు. ఈవెన్ అంతెందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2019లో వారణాసి అండ్ వడోదర 2 నుంచి పోటీ చేస్తే రెండిట్లోని గెలిస్తే వడోదర వదిలేశారు, వారణాసి తీసుకున్నారు. వడోదరాలో బై ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆయన ఈ పెరంబూర్ అండ్ తిరుచిరాపల్లి ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లోనే ఆయన కంటిన్యూగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏమంటారు, మిగతా వాటిల్లో మిగతా దాన్ని ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. సో అందులో ఏది వదులుకునే ఛాన్స్ ఉంది, ఏది ఉంచే ఛాన్స్ ఉంది, అసలు ఎలాగ ఆయన ఈ రెండిట్లోని కూడా ఇంత ఈజీగా గెలుస్తున్నారు అనే దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం, అస్సలు చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే అసలు బేసిక్గా ఆయన గెలుస్తారా లేదా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ని క్రియేట్ చేసిన చోట ఆయన ఏకంగా ఇప్పుడు రెండిట్లోనే గెలుస్తున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా ఆయన ఇప్పుడు సీఎం క్యాండిడేట్గా కూడా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ దగ్గర 106 స్థానాలు అయితే గెలుస్తున్నారు. 106, 105 ఆ నెంబర్లో ఉంటుంది వాళ్ళది. డిఎంకే కొంచెం అందుకొని సెకండ్ ప్లేస్కి వచ్చింది, ఏడీఎంకే థర్డ్కి పడిపోయింది. సో ఈ టీవీకే అయితే మాత్రం మంచి సాలిడ్ పొజిషన్లో ఉంది. ఇక అలయన్స్లు, ఈ 2 అలయన్స్లు ఏవైతే ఉన్నాయో, అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏ కానీ, అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కానీ, ఈ 2 అలయన్స్లు కలిస్తే తప్ప అధికారం చేపట్టలేని పరిస్థితి ఉంది అక్కడ. అది జరగని పని, ఎందుకంటే ఐడియాలజికల్గా బోత్ ఆర్ క్వైట్ ఆపోజిట్ కాబట్టి. సో ఇప్పుడు టీవీకేనే ఆల్మోస్ట్ సీఎం, బట్ ఎలాగ ఎవరితో కలిసి అనేది తెలియట్లేదు. ఎందుకంటే 118 రాకపోతే ఆయన అయితే సీఎం కాలేడు. సో 118 రావట్లేదు, అది అవ్వని పని, రావట్లేదు అది. ఆ 118లో వీళ్ళకి 105, 106 ఆ రేంజ్లో, 106 కూడా కష్టమే, 104 నుంచి 105 ఆ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఏం చేస్తాడు అనేది చూడాలి, ఎవరితో కలుస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ నా నమ్మకం అయితే డిఎంకేతో కలుస్తాడు అనుకుంటున్నాను నేనైతే. చూడాలి మరి ఇంకా ఎంత అంటే స్టాలిన్ని ట్రోల్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఎందుకో నన్ను అడిగితే మటుకు ఏడీఎంకేతోనే కొంచెం ఎక్కువ వ్యతిరేకత ఉంది విజయ్కి అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు, బికాస్ ఆఫ్ బీజేపీ అలయన్స్. సో లేదు, ఒకవేళ బీజేపీతో అలయన్స్ లేకుండా అది ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు వస్తాను అన్నట్టయితే ఏడీఎంకి, అప్పుడు మేబీ ఛాన్స్ అయితే ఉంది. బట్ ఏమో, ఎందుకంటే ఏడీఎంకి కూడా ఫ్యూచర్ ఏం కనబడట్లేదు వాళ్ళకు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయారు, అది కూడా ఘోరంగా ఓడిపోయారు. ఈసారి విజయ్ వచ్చాడు, ఘోరంగా దెబ్బతిన్నారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ టర్ము
వీళ్ళకి ఇంకా ఇబ్బంది అయిపోద్ది, ఏడీఎంకి అందుకోవడానికి ఛాన్స్ లేకుండా పోద్ది అప్పుడు. సో అప్పుడు ఇంకా డౌన్ అయిపోతే ఏంటి పరిస్థితి అని దృష్టిలో పెట్టుకొని మేబీ ఏమైనా విజయ్తో ఏమన్నా కలిసి పనిచేస్తారా ఈసారి ఎలక్షన్స్కి, ఈసారి రిజల్ట్స్కి, తర్వాత చూసుకుంటాం, మరేమో తెలియదు. సో అసలు ఆయన ఎలాగా రెండిట్లోనే గెలిచాడు అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే, ఈ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది ఓటింగ్ కింద కన్వర్ట్ అవుతుందని మనలో చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముంటారు. బట్ అది జరిగింది యాక్చువల్లీ. చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ ఆ ఫ్యాన్ బేస్ ఓటింగ్ కింద కన్వర్ట్ అయ్యింది. అండ్ ఈ పెరుంబర్లో కావచ్చు, లేదంటే తిరుచిరాపల్లి ఈస్ట్లో కావచ్చు, ఈ రెండింటిలోని కూడా అక్కడ ఎమ్మెల్యేల మీద చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది, లోకల్ ఎమ్మెల్యేల మీద. ఎందుకంటే లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ, లేదంటే జాబ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అక్కడ చాలా ఎక్కువ. సో వీటి కారణంగా అక్కడ ఈ కన్సర్న్ చాలా ఎక్కువ ఉండి ఒక ఫ్రెష్ ఫేస్ కోసం వాళ్ళు అయితే చూస్తున్నారు. సో అందుకు విజయ్ రైట్ ఆప్షన్ అనిపించి ఉండొచ్చు. అండ్ విజయ్కి ఏంటంటే పీపుల్స్ హీరో అన్న ఒక పేరు కూడా ఉంది, ఎందుకంటే చాలా మంచి మంచి యాక్టివిటీస్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేశాడు, చాలా వరకు డబ్బులు కూడా డొనేషన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ బేసిక్గా స్టాలిన్ విషయంలో ఒకటి ఉంటుంది, అది ఏంటంటే తను బేసిక్గా మనుషుల్ని చాలా చీప్గా చూస్తాడు అని చెప్పి. అదే విజయ్ అలా కాదు, అందరినీ కూడా ప్రేమగా దగ్గర తీసుకుంటాడనే పాయింట్ ఉంది. సో ఈ ఆస్పెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని విజయ్కి ఒక పాపులారిటీ పెరిగి ఉండొచ్చు. అండ్ బేసిక్గా అక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఈ రెండు ప్రాంతాల్లోని కూడా, ఎస్పెషల్లీ 18 to 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అంటే యూత్ మెయిన్గా ఫస్ట్ టైం ఓట్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఆల్రెడీ ఓటర్ ఐడి ఉన్నప్పటికీ కూడా ఓట్లు లేకుండా ఉన్నోళ్ళు కూడా వచ్చి మరీ ఈ విజయ్కి ఓట్లు వేస్తున్నారు, అది జరుగుతుంది అక్కడ. సో దానివల్ల కూడా అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే మేజర్ పార్టీల మధ్య ఓట్ స్ప్లిట్టింగ్ అనేది కూడా జరిగిపోయింది. సో వాళ్ళకి చాలా మంచి ఓట్ షేర్ వచ్చినప్పటికీ కూడా ఓట్లు చీలిపోవడం వల్ల, ఈ చీలిపోగా మిగిలిన ఓటింగ్ అంతా కూడా టీవీకేకి పడడం వల్ల అలా కూడా చాలా ఈజీగా గెలుస్తున్నాడు. బేసిక్గా ఇవన్నీ కూడా రీజనల్ ఓటింగ్ ఏరియాస్ కదా. సో ఆ ప్రాంతాల్లో ఓట్ స్ప్లిట్టింగ్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చేస్తుంది. సో దానివల్ల కూడా విజయ్కి చాలా బాగా అడ్వాంటేజ్ అయింది. అండ్ బేసిక్గా ఎక్కడ దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని మీద కూడా విజయ్కి చాలా మంచి ఐడియా ఉందని పీపుల్ నమ్ముతున్నారు. పెరుంబూర్ బేసిక్గా చెన్నై జోన్ కదా. సో అక్కడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్, మిడిల్ క్లాస్ ఇష్యూస్, వీటి మీద ఫోకస్. తర్వాత తిరుచిరాపల్లి ఈస్ట్లోనేమో మిక్స్ ఆఫ్ అర్బన్ ప్లస్ లోకల్ కమ్యూనిటీ నెట్వర్క్స్ అవి ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఈ రెండు ప్రాంతాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ప్రచారాలు జరిగాయి, బ్యాలెన్స్ చేస్తూ తర్వాత సీఎం అయ్యాక కూడా బ్యాలెన్స్ చేస్తూ రూలింగ్ జరుగుతుందన్న ఒక నమ్మకం అక్కడ పీపుల్కి కలిగింది. సో అందుకని కూడా అక్కడ ఓట్లేసి ఉండొచ్చు. విజయ్ ఫ్యాన్ బేస్ మెయిన్గా బాగా హెల్ప్ అయింది. సో ఇంకా ఈ రెండింటినీ గెలిచాడు కదా. బట్ యాక్చువల్గా చెప్పా కదా, లీగల్గా అయితే మటుకు అతను ఒకటే ఉంచుకోవడానికి అవుతుంది, రెండు ఉంచుకోవడానికి అవ్వదు. 2014లో నరేంద్ర మోడీ గారు కూడా సేమ్ ఇలాగే వారణాసి అండ్ వడోదరా గెలిచినప్పుడు వడోదరా వదిలేసుకున్నారు. సో ఇప్పుడు ఈయన దేన్ని ఉంచుకొని దేన్ని వదిలేస్తారంటే, నా అనాలిసిస్ అయితే మటుకు పెరుంబూర్ ఉంచుకొని తిరుచిరాపల్లి ఈస్ట్ బై ఎలక్షన్స్కి ఇచ్చేస్తారు. బై ఎలక్షన్స్ పెట్టేసి వేరే వాళ్ళని నిలబెడతారు తన పార్టీ తరఫున. మోస్ట్లీ అదే జరుగుతుంది. ఎందుకంటే చెన్నై విజిబిలిటీ, పెరుంబూర్ ఎమ్మెల్యే కానీ కంటిన్యూ అయినట్టయితే మటుకు చెన్నై విజిబిలిటీ ఉంటుంది. బేసిక్గా క్యాపిటల్ సిటీ, విజయ్ ఉండేది కూడా అక్కడే. సో ఈ సీఎం క్యాంప్ ఆఫీసులు కానీ లేదంటే మిగతా అవన్నీ కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా చెన్నై నుంచి నడుస్తుంటాయి. సో పెరుంబూర్లో ఉన్నాడు అనుకోండి, సేఫ్ పెరుంబూర్ ఎమ్మెల్యే అయినట్టయితే. సో మీడియా యాక్సెస్ కానీ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రెస్ మీట్లకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అండ్ పొలిటికల్గా కొంచెం స్ట్రాంగే అక్కడ మిగతా పార్టీలు కూడా. సో వాళ్ళందరినీ దాటి కొట్టాడంటేనే గ్రేట్ యాక్చువల్గా. డిఎంకే, ఏటీఎంకే చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతాల్లో కూడా విజయ్ పార్టీ అసలు విజయ్ దుందు మోగించింది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ పెరుంబూర్ని తన కంచుకోటగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా అదే చేస్తారు, ఒకసారి ఒక దగ్గర గెలిచారు అంటే నెక్స్ట్ టైం అక్కడ ఇంకా కంటిన్యూస్గా గెలుస్తారా లేదా అని చూసుకుంటారు కూడా. అండ్ ఇప్పుడు బేసిక్గా పెరుంబూర్లో అరౌండ్ 24,000-25,000 దాకా మెజారిటీ ఉంటే తిరుచిరాపల్లి ఈస్ట్ దగ్గర 13,000-14,000 మెజారిటీ మాత్రమే ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే స్ట్రాంగ్గా అతను ఎక్కడ ఉన్నాడంటే పెరుంబూరే. సో అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోరు. పెరుంబూర్ అంటే నాకు ఇతనే గుర్తొస్తుంటాడు, నాకు రాజీవ్ గాంధీ హత్య జరిగింది అక్కడే కదా, నాకు అదే గుర్తొస్తుంటుంది. సో అతను ఇప్పుడు పెరుంబూర్ని నిలబెట్టుకునే ఛాన్స్ అయితే నాకు చాలా గట్టిగా కనబడుతోంది, దాన్నే అట్టి పెట్టుకుంటాడు. తిరుచిరాపల్లి ఈస్ట్ అయితే వదిలేస్తారు మోస్ట్లీ. సో ఎండ్ ఆఫ్ ది డే ఎలాగూ విజయే సీఎం అవుతాడు పక్కాగా, లేదంటే త్రిషాని సీఎం చేసి తను వెనకుండా నడిపిస్తాడేమో. అంటే త్రిషాకి ఎప్పటి నుంచో సీఎం అవ్వాలని ఉంది కదా, ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.
తిరుచిరాపల్లికి ఏంటంటే సెంట్రల్ తమిళనాడు పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా కనెక్ట్ చేసుకోవడానికి, ఓన్ చేసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఇప్పుడు టీవీకే ఏవైతే నియోజకవర్గాల్లో గెలుస్తుందో అవన్నీ కూడా ఆబ్వియస్లీ చాలా అంటే చాలా సాలిడ్ జోన్సే, కాదనట్లేదు. కానీ స్టిల్ ఎలా ఉందంటే మధ్యలో ఒకనొక చోట డిఎంకే చాలా స్ట్రాంగ్గా కనబడుతోంది సెంట్రల్ తమిళనాడులో. సో అంటే మ్యాప్లో చూస్తున్నాను నేను. సో elections.india వెబ్సైట్ ఉంది కదా, సో దాంట్లో చూస్తుంటే తెలుస్తోంది. సో చాలా స్ట్రాంగ్ ఉంది డిఎంకే మధ్యలో. డిఎంకే బేసిక్గా ఏడిఎంకేని దాటేసి ముందుకు వచ్చింది, అది హైలైట్. అది ట్విస్ట్ ఏంటంటే గెలిచిన ఫస్ట్ ఒక నియోజకవర్గాన్ని గెలిచింది అయితే డిఎంకేనే, కానీ ఏం లాభం, ఓవరాల్గా వీళ్ళే. హైలైట్ ఏంటంటే ఇప్పుడు టీవీకే ఇప్పుడు ఈ టైంకి ఎగ్జాక్ట్ ఈ వీడియో చేసే టైంకి 102తో ఉంది. అంటే ఒకటి గెలిచింది, 101 లీడింగ్లో ఉంది. సో ఇవి వెళ్తున్నాయి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో టీవీకే కాంట్ ఫామ్ ఏ గవర్నమెంట్, టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. సో ఎవరితో కలిస్తే బెటర్ ఏంటనేది ఇంక వాళ్ళు ఆలోచించుకునే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ. ఖచ్చితంగా ఎవరో ఒకరితో కలవాల్సిందేనబ్బా, అంతే మోస్ట్లీ. ఎందుకంటే ఏడిఎంకేకి 50 సీట్లు, డిఎంకేకి 60 సీట్లు ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరితో కలిస్తే బెటర్ అంటే డిఎంకేతో కలిస్తే బెటర్. ఎందుకు, సారీ ఏడిఎంకేతో కలిస్తే బెటర్. ఎందుకు, 50 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళ డిమాండ్ తక్కువ ఉంటుంది డిఎంకే డిమాండ్తో కంపేర్ చేసుకుంటే. అది పైగా స్టాలిన్ని మొన్నే బాగా క్రిటిసైజ్ కూడా చేశారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఏమైనా కలవకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వేరే వాళ్ళతో ఒకరితో కలుద్దామన్నా సరే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దెబ్బ. మోస్ట్లీ టీవీకే ఏడిఎంకేతో కలిస్తేనే బెటరు, వాళ్ళకి ఉపయోగపడుతుంది కూడా, చూడాలి మరి ఇంకా. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా అలాగే 2 స్థానాల్లోని కూడా అతను గెలుస్తున్నాడు. సో బట్ తిరుచిరాపల్లి ఈస్ట్ కూడా మంచి ప్లేసే, కానీ స్పాట్ లైట్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు పెరంబూర్. సో అందుకని మోస్ట్లీ పెరంబూర్ని ఉంచే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ వాంట్స్ టు రైజ్ వెరీ ఫాస్ట్లీ, చాలా ఫాస్ట్గా రైజ్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్లలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. సో 2 ఏళ్లలో పార్టీ అధికారంలోకి రావడము, తర్వాత అదొక విజృంభణే, అది మామూలు స్థాయి కాదు. ఇది మామూలు స్థాయి పరిస్థితి అయితే కాదు, ఇది మామూలు స్థాయి మొమెంటం అయితే కాదు. సో ఈజీగా చాలా చాలా సాలిడ్గా గెలిచాడు అండ్ ముందుకు కూడా గట్టిగానే వెళ్తాడు. చూడాలి మనకి ఎవరితో కలుస్తాడు ఏంటి అనేది. సో దాట్స్ గైస్, ఇది నేను అనుకోవడం. సో పెరంబూర్లో అండ్ తిరుచిరాపల్లి ఈస్ట్లో విజయ్ రెండింటిలోని గెలవడానికి మోస్ట్లీ ఇవే కారణాలు అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.